తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ ఓ శక్తివంతమైన పేరు. తెలుగు సినిమాకు సింబల్ గా నిలిచిన నందమూరి తారక రామారావు నట వారసుడు. తండ్రి వారసత్వాన్ని కీర్తిని పెంచేలా బాలకృష్ణ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్యనే 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 50 ఏళ్లలో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన బాలకృష్ణ అంతే స్థాయిలో డిజాస్టర్లు కూడా ఇచ్చారు. కొంతకాలం క్రితం అయితే ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ ఇక హీరోగా ఆయన కెరియర్ అయిపోయినట్లే అనే దశలో అఖండాతో ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారు. అఖండాతో బాలయ్య మొదటిసారిగా 100 కోట్ల మార్కు చేరువయ్యారు. అక్కడి నుంచి ఆయన ప్రతి అడుగు వినూత్నంగా సాగింది. అఖండ షాక్ నుంచి జనం తేరుకోకముందే అన్స్టాపబుల్ అంటూ టాక్ షోతో వచ్చేశారు. మొత్తం ఆయన 50 ఏళ్ల కెరియర్ లో లాస్ట్ 5 ఏళ్లు ఓ మహర్దశ. తేజస్విని కొన్నాళ్లుగా ఓ కొత్త బాలయ్యను చూపిస్తున్నారు. సినిమా సెలెక్షన్, టేకింగ్, మేకింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అన్నిటిలో కొత్తగా కనిపిస్తున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న శక్తి ఆయన చిన్న కుమార్తె తేజస్విని. 3-4 ఏళ్ల క్రితం వరకు తేజస్విని గురించి ఎవ్వరికీ తెలియదు. చిన్నప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఆమె తరువాత గీతం విద్యా సంస్థల అధినేత శ్రీ భరత్ ను పెళ్లి చేసుకుని ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ ఆమె కొన్నాళ్లుగా బాలకృష్ణ మూవీస్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆయన సినిమాల సెలెక్షన్, బాలయ్య డ్రెస్సింగ్, కొత్త తరానికి అనుగుణంగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ వీటన్నిటిని వెనుక ఉంటుంది ఆమె. అన్స్టాపబుల్ ఓ కొత్త బాలకృష్ణను లోకానికి పరిచయం చేసిన కార్యక్రమం. అభిమానులే కాదు మామూలు ఆడియన్స్ కూడా ఇంతకు ముందెన్నడూ చూడని బాలయ్యను చూశారు. ఈ ప్రోగ్రామ్ లో క్రియేటివ్ సైడ్ తేజస్విని పనిచేశారు. అప్పుడే బాలకృష్ణ కూతురు ఆయన కెరియర్ లోకి ఎంటర్ అయ్యారన్న విషయం జనాలకి తెలిసింది. ఆవిడ సృజనాత్మకత, బాలకృష్ణ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, సమయస్ఫూర్తి, ఆహా దానిని టేకప్ చేసిన విధానం అన్ని కలగలిసి ఆ షోను ఇండియాలోనే బెస్ట్ రీజనల్ ఓటీటీ షోగా నిలిపాయి. దీంతో తేజస్విని టాలెంట్ బయటకు వచ్చింది. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ తన కెరియర్ లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైందని ప్రకటించారు. ఈ రెండవ ఇన్నింగ్స్ ను తేజస్విని నడిపిస్తున్నారని కూతురు గురించి చెబుతూ మురిసిపోయారు. నా తొలి ఇన్నింగ్స్ తండ్రి ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో సాగింది. ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్ ను నా కూతురు తేజస్విని సమర్థవంతంగా నడిపిస్తోందని బాలకృష్ణ అన్నారు. 2021 నుంచి ఆయనకు అపజయమే లేదు. కరోనా తరువాత జనం వస్తారో రారో అనుకుంటున్న తరుణంలో అఖండ థియేటర్లో మాస్ జాతర సృష్టించింది. ఆ తరువాత వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ 100 కోట్ల మార్కును దాటేసి బాలకృష్ణలోని పీక్ పరిచయం చేశాయి. కేవలం సినిమాల్లో ఆయన రూపురేఖలను, స్టైల్ ను మార్చడం మాత్రమే కాదు, బాలకృష్ణను ఓ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా తేజస్విని మార్చేశారు. ఇప్పుడు యూత్ లో ఎక్కువగా క్రేజ్ ఉంది యూత్ హీరోల కంటే బాలకృష్ణకే. జై బాలయ్య అనే మాట యూత్ ఊతపదంగా మారిపోయింది. యూత్ లో పెరిగిన క్రేజ్ ను ఆమె బ్రాండింగ్ చేశారు. అసలు సినిమాలు తప్ప మరో విధంగా ఎన్నడూ చూడని బాలకృష్ణ హోస్ట్ గా మారడమే కాక అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు.